హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే ఇలా ఇగోండి పెసరట్టు ఉప్మా టేస్టీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇదండి పూర్తిగా పెసలు అనమాట, గొట్ట పెసలు చూస్తున్నారు కదా. ఈ పెసల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట. బాగా ఇది వాష్ చేసుకుని ఫుల్గా వాటర్ వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకున్నాము అంటే మార్నింగ్ కల్లా కాస్త ఉబ్బుతుంది కదా, అప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు మనం పెసరట్లు అనేవి వేసుకుందాం. ముందైతే ఇవి నానబెట్టి బాగా వాష్ చేసుకుని నానబెట్టి ఉంచుకుందాం. ఇవన్నీ ఇవైతే బాగా వాష్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంత ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, కాస్త 1/4 టీ స్పూన్ అంత మెంతులు అనమాట. ఇవి వేసి ఫుల్గా వాటర్ వేసుకొని ముందైతే నానబెట్టి ఉంచుకున్నాం. అయితే మార్నింగ్ కూడా మళ్ళీ ఇది కడగాలన్నమాట. ఎందుకు అంటే మనకి ఇందులో ఒకవేళ మట్టి బెడ్డలు ఏవైనా ఉంటే కరిగి పైకి తేలిపోతాయి. సో మనం మళ్ళీ వాష్ చేసుకున్నాము అంటే అప్పుడు మనకి అవి కూడా పోతాయి అన్నమాట, మరి మట్టి ఏది లేకుండా. అందుకని మార్నింగ్ కూడా ఒకసారి కడిగి ఇదైతే మనం పప్పు మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఉప్మా కోసం అయితే పోపు పెట్టుకుని ఇలా నీరేసి అది తెలియక నూకైతే వేసేసుకోవడమే. ఇంకా ఉప్మా కోసం అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంతలో మనం ఈ పెసరపప్పు కూడా మిక్సీ చేసుకుందాం. ఇవ్వండి, ఒక మిక్సీ జార్ తెచ్చుకున్నాను. బాగా మళ్ళీ ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ముందైతే వాష్ చేసుకొని పెట్టుకున్నాము, మళ్ళీ ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఇందులో మట్టి బెడ్డలు అవి ఉంటాయి కదా, గొట్ట పెసలు కాబట్టి ఇవి మట్టి బెడ్డలు అవన్నీ ఉంటాయి. మనం నానబెట్టినలోనే అది మొత్తం అంతా నానిపోయి మట్టి అంతా కిందకి చేరిపోతుంది. సో అందుకని చెప్పి ఇంకో 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా మనం ఇది గ్రైండ్ చేసేసుకోవడమే. ఇగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మస్ట్గా మనం వేసుకోవాల్సినవి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి కదా. ఇగోండి ఒక గిన్నె అయితే తెచ్చి పెట్టుకున్నాను. ఇందులో మనం ఈ రుబ్బుని వేసేద్దాం. మీకు చిన్న టిప్ ఏమిటి అంటే పెసరట్లో కాస్త ఒక 1/2 కప్పు సూజీ వేశారు అంటే మీకు చాలా క్రంచీగా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి సూజీ ఒక 1/2 కప్పు అయితే వేసుకున్నాను. అలాగే పెసరట్టు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అల్లం ఇలాగా తురుముకుని వేసుకున్నాను అనమాట. చూడండి, ఆనియన్స్ కూడా చిన్నగా, చాలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాం. అలాగే మంచి కలర్ఫుల్గా కనబడ్డం కాస్త పసుపు వేసుకుందాం. టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే ఇందులోకి మంచి టేస్ట్ని ఇచ్చేది జీలకర్ర, వాము. మనం ఏ వంటకం చేసినా కూడా వాము కాస్త వేస్తే అది ఈజీ డైజెషన్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి వాము అయితే వేస్తాను. ఇదిగోండి జీలకర్ర కూడా ఒక 1/2 టీ స్పూన్, అదో 1/2 టీ స్పూన్, ఇది ఒక 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కాస్తంత వాటర్ వేసుకొని అది కూడా ఇందులో వేసి మొత్తం బాగా మనం మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా ఇదిగోండి ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఒక్క 2 మినిట్స్ ఇలాగా ఇది రెస్ట్లో ఉంచాము అంటే మనకి సూజీ కాస్త ఉబ్బుతుంది కదా. ఉబ్బింది అంటే మంచి క్రంచీగా టేస్టీగా వస్తుంది అనమాట ఈ పెసరట్టు అనేది. అయితే ఇంతలో ఇగోండి మనమైతే ఉప్మా కంప్లీట్ చేసేసాం కదా. చూడండి, ఉప్మా అందరూ ఒకలాగే చేస్తారు కదా, మరి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు కదా. అందుకని చెప్పి నేను మరి ఉప్మా చేయడం అయితే చూపించలేదు. అయితే ఏంటి అంటే ప్లెయిన్గా చేసుకున్నాను అనమాట పెసరట్లో వేయడానికని. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, క్యాప్సికమ్ కానీ ఏది వేయకుండా ప్లెయిన్గా ఉప్మా అయితే చేసుకున్నాను, ఓన్లీ పోపు దినుసులో వేసుకుని. ఇంకా ఒక్క 2 మినిట్స్ ఆగి మనం దోశ అయితే వేసి చూపించేద్దాం. ఇప్పుడు ఇంకా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా, దోశ వేసేయడం. ఇవ్వండి, ప్యాన్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ముందైతే కాస్త నెయ్యి రాసుకుని టిష్యూతో క్లీన్ చేసేద్దాం. ఇవ్వండి ఇలా కాస్తంత నెయ్యి అయితే వేసుకున్నాను. వేసి టిష్యూతో మొత్తం క్లీన్ చేసేసి ఇంకా దోశ వేసేద్దాం. ఏంటంటే ఇది పెసరట్టు వేసాము అంటే నేతితో కాలిస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చాలామంది అంతా అయిన తర్వాత పైన ఇలా ఉల్లిపాయలు అన్నీ చల్లుకుంటారు కదా, కానీ అలా కన్నా ఇలాగా దోశతో పాటు అంటే పెసరట్టుతో పాటు ఈ ఉల్లిపాయలు అన్నీ వేగితేనే టేస్ట్ అయితే సూపర్ వస్తుందన్నమాట. అందుకని నేను మొత్తం ఇలానే వేసేస్తాను లోపల అన్నీని. ఆ వేయడం వల్ల ఏమవుతుంది, టేస్ట్ బాగా వస్తుంది. దానివల్ల అన్నీ మనకి ఫ్రై అవుతుంది కదా, అవి క్రంచీగా టేస్టీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా పైనుంచి కాస్తంత నెయ్యి అయితే ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఒక పక్క బాగా రోస్ట్గా కాలింది కదా, ఇంకో పక్కకి
టర్న్ చేస్తున్నాం. చూడండి ఎంత బాగా కాలింది కదా. ఇంకా ఈ పక్క కూడా బాగా కాలింది కదా. ఇంకా తిప్పుకొని ఒకసారి ఇందులో ఉప్మా పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకోవడం. ఇంకా మామూలుగా అయితే ఉప్మా కాస్త జారుగా చేసుకుంటాం కదా, కానీ ఇందులోకి కాస్త డ్రైగా ఉంటేనే ఉప్మా మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఇది కొబ్బరి చట్నీతో, మామూలుగా అయితే అల్లం పచ్చడితో సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కానీ నేనైతే కొబ్బరి పచ్చడి చేశాను. కొబ్బరి పచ్చడి కూడా రెడ్ కలర్ కొబ్బరి పచ్చడి అనమాట. ఎక్కువ అల్లం వేసి కొబ్బరి పచ్చడి బాగా చేశాను. ఆ కొబ్బరి పచ్చడితోనే మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఇంకా ఇవ్వండి. ఇంకా మరొక దోశ అలానే వేసేసుకుందాం. మళ్ళీ కాస్తంత మళ్ళీ నెయ్యి వేసి మళ్ళీ కాస్త టిష్యూ చేసేద్దాం. చేసేసి మళ్ళీ మరొక పెసరట్టు అయితే వేసేద్దాం. మా బాబు ముందే వార్నింగ్ ఇచ్చాడు నాకు, పెద్ద పెద్ద దోశలు అయితే వేసేయొద్దు, చిన్నవే వేయండి అమ్మ, అట్లన్నీ పెద్ద వేసావంటే నాకు వద్దని చెప్పాడు ముందే. అందుకనే వాడి కోసం చిన్న అట్లే వేస్తున్నాను ఫస్ట్ అయితే. ఇదిగోండి ఇలా కొబ్బరి పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను. అయితే కొబ్బరి పచ్చడి రెడ్ కలర్ పచ్చడి చేసుకున్నాను అనమాట ఈరోజు. ఎందుకంటే టమాటో ఎండుమిర్చి వేసి రెడ్ కలర్ పచ్చడి చేశాను. ఎందుకు టేస్ట్ అయితే దీనికి సూపర్ ఉంటుంది రెడ్ కలర్ చేస్తే. పచ్చిమిర్చితో కన్నా కాస్త పచ్చిమిర్చి అలాగే కాస్త ఎండుమిర్చి మిక్స్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి నేను అలానే చేశాను ఈరోజు. అయితే పెసరట్టు మీద కాంబినేషన్ ఇదే బెస్ట్ కాంబినేషన్. అల్లం పచ్చడి లేకపోతే ఈ పచ్చడి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇగోండి ఇలా టేస్టీగా పెసరట్టు ఉప్మా కొబ్బరి చట్నీతో రెడీ అయిపోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.